బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అసలు ఈ విమానయాన శాఖకు ఏమవుతోంది? మరీ ముఖ్యంగా వరుస ప్రమాదాలు ఇటు ప్రపంచ సగటు విమానయాన ప్రయాణికుడిని ఆందోళనకు గురి చేస్తున్నాయి, బెంబేలెత్తించేస్తున్నాయి. విమానం మెట్లెక్కాలంటే కాదు, కనీసం విమానాశ్రయానికి అంటే ఎయిర్పోర్ట్కి చేరుకున్న ఆలోచన కూడా భయపెట్టిస్తోంది. అటువంటి పరిస్థితులకి రోజు రోజు కేవలం భారతే కాదు, ఇటు యావత్ ప్రపంచంలో కూడా ఎక్కడో చోట ఏదో ఒక రోజు ఏదో ఒక ఘటన వింటూనే ఉన్నాం. మరి ముఖ్యంగా వరుస విమాన ప్రమాదాలు సగటు విమానయాన ప్రయాణికుడిని బెంబేలెత్తించేస్తున్నాయి, ఆందోళన కలిగిస్తున్నాయి. వరుస విమాన ప్రమాదాలు. అసలు ఏం జరుగుతోంది? ఇదే ప్రశ్న అందరినీ ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు. మరి ముఖ్యంగా అహ్మదాబాద్ ఘటన తర్వాత ఇటు భారతీయులకు కూడా ఆందోళన ఎక్కువ అవుతోంది. కొంతమంది అయితే అసలు అక్కడికి వెళ్ళాలంటే ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆందోళన కలిగిస్తున్న వరుస విమాన ప్రమాదాలు. ఎయిర్ ఇండియా ఫ్లైట్కి మరో ప్రమాదం తప్పింది. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఈసారి ఘజియాబాద్కి సంబంధించి ఘజియాబాద్ నుంచి కోల్కతా వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో 2 గంటలుగా రన్వే మీదే ఉండిపోయింది. మీరు చూడొచ్చు రన్వే మీదే ఉండిపోయింది ఆ విమానం ఎయిర్ ఇండియాకు సంబంధించి. ఈ నేపథ్యంలోని విమానంలో దాదాపు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. వరుస ప్రమాదాలతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. సమస్యపై ఇప్పటివరకు స్పందించలేదు ఎయిర్ ఇండియా. అహ్మదాబాద్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఘటన ఆ తీవ్రత మనం చూసాం. అంతేకాదు ఒక్కసారి ఎయిర్ ఇండియా సోషల్ మీడియాని కొడితే నేను ఒక వీడియో సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ అ పర్టికులర్ ఆర్గనైజేషన్, అ పర్టికులర్ కంపెనీ, కానీ క్లియర్ కట్గా తెలుస్తుంది విమానయాన శాఖకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. దాంట్లో ప్రయాణికులు ఒక ఆమె చెప్తున్నారు, ఏమని, కనీసం ఏసీ లేదు. అందుకే మీరు చూడొచ్చు ప్రస్తుతం ఆ విమానయాన ప్రయాణికులు ఆ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. మీరు చూడొచ్చు ఎయిర్ ఇండియా సిబ్బందికి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగిలిన సిబ్బందులు కావచ్చు, మొత్తంగా విమానయానానికి సంబంధించి ఎటువంటి ప్రమాదాలు. సో ఈ నేపథ్యంలోని ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ గురించి మాట్లాడుకున్నాంగా. అహ్మదాబాద్ 12వ తారీఖున జరిగింది. ఈ ఘటనలో 240 మంది గ్రౌండ్లో ఉన్న వాళ్ళు మరణిస్తే 30 మంది సుమారుగా అటు ఇటుగా 270కి చేరుకుంటుంది ఆ సంఖ్య. దాంతోపాటు అమెరికాలో మే 22కి ఒక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కూడా 3 మరణించారు. ఈరోజు ఉత్తరాఖండ్కి సంబంధించి మర్చిపోలేదు. ఇప్పుడు ఇంకొక ఘటన ఒకసారి చూద్దాం, ఆ కాన్వర్సేషన్ చూద్దాం, ఎటువంటి వాగ్వాదం జరుగుతోందో. आपका टाइम कंपेंसेट नहीं हो पाएगा मैम, बट अभी the person representing the tie and or its laser we want to talk to you. But we don't want to talk to you. Ranji चलो फिर और ऑप्शन है नहीं. नहीं कूपन क्या करेगा? But you have to take it ना, मैम कुछ बोलेंगे और ले लीजिए, कुछ खा पी लीजिए मैम, इससे कुछ आपका टाइम कंपेंसेट नहीं हो पाएगा मैम, बट अभी the person representing the tie and or its laser we want to talk to you. But we don't. అదిగో వరుస విమాన ప్రమాదాలు. కేవలం వచ్చుకు మాత్రమే నేను మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అహ్మదాబాద్ నుంచి మొదలు పెడితే మొన్న అమెరికా, నిన్న కేదార్నాథ్, ఈరోజు ఘజియాబాద్. ఇన్ఫ్యాక్ట్ ఈరోజే కేదార్నాథ్. అహ్మదాబాద్లో ఆ విమాన ప్రమాదంలో 240 మందికి పైగా 240 మంది ఆన్ బోర్డ్లో ఉన్న వాళ్ళు మరణిస్తే ఆ బిల్డింగ్ని ఢీకొట్టిన ఘటనలో ఇంకొంతమంది
సుమారుగా 270కి చేరుకుంది మృతుల సంఖ్య. ఇక అమెరికాలో జరిగిన ఆ ఘటన చూడండి. ఇక్కడ కూడా అదృష్టవశాత్తు ప్రమాదంలో మృతుల సంఖ్య అని మనం మాట్లాడుకోకుండా ఉన్నామంటే ఆ కారణం ఎవరిదో తెలుసా? ఆ క్రెడిట్ ఎవరికి వాళ్ళో తెలుసా? అక్కడ పైలట్కి. ఆ పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ జెట్ బ్లూలో ఉన్న విమాన ప్రయాణికులు వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. అదేంటది, ప్లేన్ బాగానే ఉంది కదా, ఎయిర్పోర్ట్లోనే ఉంది కదా అని అనుకుంటున్నారు కదా. అసలు విషయం ఒక్కసారి ఆ విజువల్ మీరు పూర్తి స్థాయిలో చూడండి. ఆ విమానం ఎక్కడుందండి? రన్వే మీద లేదు. పక్కన ఉన్న పచ్చగడ్డి మైదానం ఉంది కదా, ఆ పచ్చగడ్డి మీద ఉంది. అంటే రన్వే మీదకి వచ్చేందుకు అవకాశం లేదు. ఏమంటే ఆ పైలట్ ఏం చెప్పారు? స్టీరింగ్ మీద పట్టు కోల్పోయింది. దీంతో వెంటనే ఏటీసీకి కమ్యూనికేట్ చేసిన తర్వాత ఆ సదరు మహిళా పైలట్ అక్కడ లోపల వాడు ఎవరు భయపడకుండా ఆ పరిస్థితిని ఎప్పటికప్పుడు హ్యాండిల్ చేస్తుంది. సో స్లోగా నెమ్మదిగా ఆ పరిస్థితిని అర్థం చేసుకొని ల్యాండింగ్ చేసే క్రమంలోనే ఇష్యూ తలెత్తింది. దీంతో ఎప్పుడైతే పైలట్ చాకచక్యంగా వ్యవహరించిందో ఇన్ఫాక్ట్ ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు ఎవరికీ తెలియదట, అసలు ప్రమాదంలో ఉన్నామన్న విషయం వాళ్ళకి తెలియదట. ఎప్పుడైతే వాళ్ళు మెట్ల నుంచి కిందకు వచ్చిన తర్వాత అర్థమైంది వాళ్ళకి, అయ్యో ఇంత జరిగిందా అంటూ కూడా. సో ఇటువంటి పరిస్థితి. ఇక కేదార్నాథ్కి సంబంధించి ఈరోజు జరిగిన ప్రమాదం. ఈరోజు కేదార్నాథ్ ఆ డేట్లు కూడా మీరు చూడొచ్చు. ఈరోజు కేదార్నాథ్లో జరిగిన ప్రమాదం. ఈ ప్రమాదంలో పైలట్ సహా దాదాపుగా 7 మరణించారనేది మనకు అందుతున్న సమాచారం. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆలోచించండి, ఎటువంటి ప్రమాదం, ఎటువంటి భయం ఇటు ప్రజలకి కలుగుతుందో హెలికాప్టర్ క్రాష్లో. ఎందుకంటే ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్కు ప్రయాణికులతో వెళ్తోంది ఆ హెలికాప్టర్. మార్గ మధ్యలోనే కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో 6 వ్యక్తుల ఆచూకీ గల్లంతయింది. ప్రస్తుతం వాళ్ళ ఆచూకీ కోసం వెతుకులాట కొనసాగుతోంది అనే చర్చ జరిగినట్టు అర్థం చేసుకోవచ్చు. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్కి బయలుదేరిన హెలికాప్టర్ త్రిజోగి నారాయణ్ గౌరీకుండ ప్రాంతాల దగ్గర మధ్య మాయమైపోయింది, అంటే అదృశ్యమైపోయింది, ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత కొంతసేపటికి అది కుప్పకూలిపోయినట్టు నిర్ధారణ అయ్యింది. ఉత్తరాఖండ్కి సంబంధించి ఏడీజీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వి మురుగేషన్ అని చెప్పుకొచ్చారు ప్రమాదం జరిగిందంటూ కూడా. అయితే ఆ ఘటనకు దర్యాప్తు జరుగుతోంది. ఇక్కడ ఘాజియాబాద్కి సంబంధించి ఘాజియాబాద్లో ఏమంటున్నారు? ఆ ఘటన ఒకసారిగా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘాజియాబాద్లో నిలిచిపోయింది విమానం అంటూ కూడా. ఇలా వరుస విమాన ప్రమాదాలు సగటు విమానయాన ప్రయాణికుడిని ఆందోళనకు గురి చేస్తున్నాయి, బెంబేలెత్తించేస్తున్నాయి. 1 కాదు 2 కాదు, ఇవి కేవలం మచ్చుకి మాత్రమే. అంటే ఆ కథనాన్ని మీకు ముందుంచడంలో భాగంగా ఈ మధ్య కాలంలో 1-2 రోజుల్లో జరిగిన ఘటన మాత్రమే మీ ముందు ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఒక్కసారి నేను ఇంకా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అహ్మదాబాద్ గురించి మాట్లాడుకున్నాం. దాంతోపాటు శాంటియాగోలోని ఇంకో ప్రమాదం జరిగింది. అది మే 22న జరిగింది. మే 22న జరిగిన ప్రమాదంలో 3 ఆన్బోర్డ్ మరణిస్తే గ్రౌండ్లోని వాళ్ళు 8 మంది మరణించిన పరిస్థితి ఉంది. కారణం అక్కడ జరిగిన ప్రమాదం. దాంతోపాటు ఇదే టెక్సాస్లో జరిగిన ప్రమాదం గుర్తుందా? ఆ ప్రమాదంలో కూడా మే 25న జరిగిన ప్రమాదం, అది కూడా ఇబ్బందికర వాతావరణానికి గురి చేస్తుంది. అక్కడ జరిగిన క్రమంలో కూడా ఒక పెద్ద ఆయన మరణించాడు. ఒక పెద్ద ఆయన వాళ్ళ మనవడు 2 మరణించిన పరిస్థితి ఉంది. దాంతోపాటు హొండరస్లో జరిగిన ప్రమాదంలో కూడా 13 మంది మరణిస్తే దాంట్లో ఇన్ఫాక్ట్ 18 మంది మరణిస్తే దాంట్లో 13 మంది ఆన్బోర్డ్ ఉన్నవాళ్ళే. ఇలా ఎక్కడ చూసుకున్నా ఎప్పుడు చూసుకున్నా ఈ విమాన ప్రమాదాలు సగటు విమానయాన ప్రయాణికుడిని భయపెట్టేస్తున్నాయి, భయాందోళనకు గురి చేస్తున్నాయి. అసలు విమానం చూస్తేనే ఒకసారి ఆలోచిద్దాం, మనం భోజనం చేస్తున్నాం, మన బిల్డింగ్లో వచ్చి ఢీకొంటుందని అనుకున్నామా? మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఈ వరుస విమాన ప్రమాదాలకు సంబంధించి ఎలా చూడాలి? మరి ముఖ్యంగా గత ఏడాదికి ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది అని చర్చ జోరందుకుంటోంది. ఎగ్జాక్ట్లీ, కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతా ఉన్నటువంటి కొనసాగుతా ఉంది. మనం చూసాం అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం అత్యంత విషాదకరంగా మారినటువంటి పరిస్థితి.
మళ్ళీ ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్ కి ఇలాంటి సాంకేతిక సమస్యలు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మొత్తం విమానాల్లో ముఖ్యంగా ఎయిర్ ఇండియా టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా, ఫ్లైట్లలో ప్రయాణించాలన్నా ఆందోళన చెందేటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ప్రస్తుతం ఈ సాంకేతిక సమస్య నెలకొన్నటువంటి ఎయిర్ ఇండియా విమానంలో 100 మంది ప్రయాణికులు ఉండడం సంబంధించి కాస్త ఆందోళనకు కారణమవుతాం. వెంటనే సమస్యను గుర్తించారు. రన్వే పైన దాదాపు గంట సేపు అక్కడే విమానాన్ని నిలిపేశారు. సమస్య ఉండడంతో, సాంకేతిక సమస్య చాలు కాకపోవడంతో అక్కడే వెయిట్ చేసినటువంటి పరిస్థితి. ఎయిర్పోర్ట్ లోని ప్రయాణికులు అడిగాపులు కాస్తా ఉన్నారు. అయితే 71511 గా గుర్తింపు చెందారు. ఈ గుర్తింపు పొందింది ఈ విమానము. దీనికి సంబంధించి గుర్తించారు విమానాన్ని. సమస్య ఇప్పటి వరకు ఏంటి అనేటువంటిది క్లారిటీగా ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంతవరకు అనౌన్స్మెంట్ చేయలేదు. సమస్య ఏంటి అనేటువంటిది వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా ముందుగానే సాంకేతిక సమస్యను గుర్తించి నిలుపుదల చేసినందుకు కాస్త ఏదో అంటే మొన్న అహ్మదాబాద్ లోనే సాంకేతిక సమస్య లేకుండా టేకాలో సాంకేతిక సమస్యలు వస్తే మరింత ప్రమాదకరంగా మారేది. ఈ రోజు కాస్త ఇబ్బంది పడతా ఉన్నారు ప్రయాణికులు, వెయిట్ చేస్తా ఉన్నారు. వెళ్ళాల్సినటువంటి గమ్యాలకు సమయం పడుతుండొచ్చు, కానీ ప్రాణాలతోనే సిచ్యువేషన్ ఈ రోజు అహ్మదాబాద్ లో జరిగినటువంటి సంఘటనల కాకుండా పదే ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించినటువంటి చోటు చేసుకుంటున్నాయి. ఆల్రెడీ ఉత్తరాఖండ్ కి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి ఆ ఘటన కానీ అహ్మదాబాద్ లో ఇప్పుడు ఇది సాంకేతిక సమస్య. వరుస సాంకేతిక సమస్యలతో విమానం అంటేనే ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ వరుస ప్రమాదాలతో, వరుస ఘటనలతో కాస్త ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం దానిపైన సమస్య ఏంటి అనేటువంటిది ఎయిర్ ఇండియా ఇంతవరకు ప్రకటించలేదు. కొద్దిసేపట్లో దీనిపైన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రైట్, మరి ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. వరుస ఘటనలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు నేను ఒక రిపోర్ట్ని ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇది టైమ్స్ కథనంలో వచ్చిన ఆ రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. టైమ్స్ కథనం చెబుతోంది ఏంటి అనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దీంట్లో ఎటువంటి అంశాలు ఉన్నాయనేది, ఎందుకంటే మనం ప్రయాణిస్తున్న మన ప్రయాణం సాధారణంగా ఏమంటాం, మీ ప్రయాణం సుఖమయమవుగాక అంటూ ఉంటాం, అంటే హ్యాపీ జర్నీ అంటూ ఉంటాం. సో నిజంగానే హ్యాపీయెస్ట్ జర్నీయా విమానానికి సంబంధించి ఆ రిపోర్ట్ నుంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఫ్లయింగ్ గాట్ లెస్ డెడ్లీ ఓవర్ ద డెకేడ్స్ అంటూ గత 10 ఏళ్లుగా అనే అంశానికి సంబంధించి ప్రస్తావిస్తున్న సందర్భంలో 2000 నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రమాదాలు, జరిగాయి అనేది, ఎంత ప్రమాదం జరిగిందనేది, యాక్సిడెంట్స్లో, ఈ ప్రమాదాల్లో 2000 సంవత్సరంలో 1148 మంది మరణించిన సందర్భం. ఆ తర్వాత 2001లో 879 మంది, 2002లో 1000 మంది, 2003లో 705 మంది, 2004లో 462, 2005లో 1075, 2006లో 905, 2007లో 774, 2008లో 595, 2009లో 763, 2010లో 943, 2011లో 525, 2012లో 476, 2013లో 232 మంది. నేను చెబుతోంది ఏ సంవత్సరం ఎంతమంది మరణించారు విమాన ప్రమాదాల కారణంగా అనేది. ఒక్కసారి లెక్కలు చూస్తే మనకు అర్థమవుతుంది ఏం నేర్చుకుంటున్నాం. బట్ ముందు ఇంకా ఎలా ఉండబోతుంది ఆ లెక్కలు కూడా చూసిన తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 2014లో 692 మంది విమాన ప్రమాదాల కారణంగా మరణించారు. 2015లో 186 విమాన ప్రమాదాల కారణంగా మరణించిన వారి సంఖ్య. 2016లో 258 మంది విమాన ప్రమాదాల కారణంగా మరణించారు. 2017లో 59 మంది మరణించారు. 25 ఏళ్లలో పోల్చుకుంటే 2017లోని 59 మంది మరణించారు. అది అత్యల్పమైన మరణాల సంఖ్య అంటే అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 2018లో 561 మంది మరణించారు. 2019లో 289 మంది విమాన ప్రమాదాలకు బలైపోయారు. 2020లో 137 మంది మరణించారు. 2021లో 176 మంది, 2022లో 158 మంది, 2023లో 72 మంది, 2024లో 244 మంది మరణించారు. ఇది నేను చెబుతున్న మాట కాదు, ఒక రిపోర్ట్ని నేను మీకు ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆ రిపోర్ట్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగో ఆ రిపోర్ట్, ఇదే ఆ రిపోర్ట్. నేను మీకు స్వయంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ రిపోర్ట్ ప్రకారం నేను చెప్తున్నాను తప్ప ఇది నా సొంత మాటలు కాదు. ఆ రిపోర్ట్ ఇదే ఆ రిపోర్ట్ అంతా కూడా. ఆ రిపోర్ట్ని నేను మీకు చూపించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో రిపోర్ట్లో ఉన్న దాన్ని చూసి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంటే గత 20 ఏళ్లలో పోల్చుకుంటే 2017లో అత్యల్పంగా మరణాలు నమోదయ్యాయి. కానీ ఇప్పుడు ఈ ఏడాది ఆ సంఖ్య
ఆ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశమే ఉంది. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. దీంట్లో భారత్లో మరణించిన మరణాల సంఖ్య, అంటే భారత్లోని విమాన ప్రమాదాల కారణంగా ఈరోజు ఒక 7, నిన్న జరిగిన ఘటనలో 270, అంటే సుమారు 280 మంది ఒక్క భారతదేశంలోనే మరణించారు విమాన ప్రమాదాలకి ఈ ఏడాది. అంటే ఎంత దుర్ఘటన అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. 2024లోని ఇటు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా 244 మంది మరణించారు. అంటే 2021 తర్వాత, 2001 కూడా కాదు, 2019 తర్వాత ఎక్కడా కూడా 300 అనేది టచ్ కాలేదు. అంటే మరణాలని మనం తగ్గించుకుంటూ వచ్చాం. మరణాలని తగ్గించుకుంటూ రావడం ఏంటి అని చెప్పి మీకు పెద్ద ప్రశ్న రావచ్చు. అంటే అటువంటి స్థాయిలో మనం భద్రతా ప్రమాణాలను పాటించాం. దీంతో ఆ మరణాల సంఖ్య తగ్గింది. విమాన ప్రమాదాలకు సంబంధించి ఆ డేటా కూడా ప్రయత్నం చేద్దాం. కుదిరితే ఆ డేటా కూడా నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇలా 2020 నుంచి చూసుకుంటే 2020 కూడా కాదు, 2019 నుంచి ఇటు తగ్గుతూ వచ్చింది. 2023లో అయితే బాగా కంట్రోల్ చేయగలిగాం. అంటే ప్రమాదాన్ని కంట్రోల్ చేయగలిగాం ప్రపంచవ్యాప్తంగా నేను మాట్లాడుతున్నా. సో ఈ క్రమంలోని ఇంకా మనం ఫోకస్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది అత్యవసరం. 2015 నుంచి 2014 మధ్య చూసుకుంటేనే, మరి ముఖ్యంగా 1945 నుంచి చూసుకుంటే కనుక 1965-74 మధ్య 16,383 మంది మరణించారు. సో అర్థం చేసుకోవచ్చు ప్రమాద తీవ్రతను. విమాన ప్రమాదాలకు సంబంధించి మనం ఇంకా భద్రతా ప్రమాణాలని అత్యధికంగా పాటించాల్సిన అవసరం మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఈరోజు జరిగిన ప్రమాదం, ఈరోజు హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఇంత ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఎవరిది తప్పు? ఈ ప్రశ్న ఎవరిని సంధించాలి, ఎవరిని అడగాలి? ఇటు డీజీసీఏ తన ప్రమాణాలు తన పని దాన్ని చేసిపోతుందని చెప్తోంది. డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తన పని తను చేసుకుపోతానంటోంది. సో ఇలా ఎవరి పని వాళ్ళు చేసుకుపోతా ఉంటున్నారు. బట్ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడో చోట నిర్లక్ష్యం అనేది ప్రస్ఫుటిస్తోంది. ఇది నిర్మోహమాటంగా యావత్ ప్రపంచం ఒప్పుకోవాల్సిన మాట. నేను శుద్ధపూసని అని చెప్పుకుంటున్న అమెరికాలో ఏమైనా తక్కువ ఉన్నాయా? అమెరికాలో నా నోటుతో నేను చదివే గత ఏడాదిగా చూసుకున్న క్రమంలో ఒక 10 ఘటనలు, ఇంచుమించుగా 10 ఘటనలు నేనే చదివా. అమెరికాలో ప్రమాదాలకు సంబంధించి, విమాన ప్రమాదాలకు సంబంధించి, మరణాలకు సంబంధించి అనుకుంటే ఆ సంఖ్య వేరే ఉండొచ్చు. సో బట్ ఈ క్రమంలోని ఇటు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన ఆ సందర్భం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా అది బోయింగ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. జరుగుతున్న క్రమంలోని విజిల్ బ్లోయర్స్ వచ్చి బయటకు చెప్తున్నప్పుడు, బయటకు వచ్చి ఎస్ ఇక్కడ ఈ తప్పు ఉంది, ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయని చెప్పినప్పుడు సరిచేసుకోవడానికి మనకేమైనా నొప్ప? ఆ కంపెనీని సూటిగా ప్రశ్నించడం జరుగుతోంది. ఇక్కడ ఓ కంపెనీని అనడమో ఇంకో కంపెనీని అనడమో కాదు. ఇది యావత్ ప్రపంచం అంతా కలిసి తీసుకోవాల్సిన చర్య. మరి ముఖ్యంగా భారత్కో, లేకపోతే అమెరికాకో, లేకపోతే సౌత్ కొరియాకో ఇలా ఒకరికి ఆపాదించడం కాదు. ఇలా ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు? అసెంబ్లీలో ఇష్యూస్ ఉన్నాయని చెప్పి బోయింగ్కి సంబంధించిన ఒక మాజీ ఇంజనీర్ వచ్చి చెప్పిన సందర్భంలో ఎందుకు పట్టించుకోలేదు? తనేమన్నాడు? దాదాపుగా సబ్జెక్ట్ టు ద కరెక్షన్ 29 ఎన్నో చెక్ చేశాను, దాంట్లో ఒక 98.7% కాస్త అవకతవకలు నేను గుర్తించాను, ఇబ్బందులు గుర్తించాను చెప్పి అదే వ్యక్తి, సామాన్య వ్యక్తి బయటకు వచ్చి చెప్పినప్పుడు మనం ఎందుకు పట్టించుకోలేదు? ప్రపంచానికి బాధ్యత లేదా? గాలికి వదిలేస్తామా వాళ్ళని? అంతే. విమాన ప్రయాణికుడి ప్రాణం అంత అలసైపోతుందా? వాడి నుంచి డబ్బులు కావాలి, మళ్ళీ గట్టిగా గుద్దుతారు. ఎక్కే ముందు, ఎక్కిన తర్వాత ఎలా ఫ్యూయల్ ఆదా చేసుకోవాలి, కాస్త ఒక చిప్ ప్యాకెట్ తగ్గిస్తే వెయిట్ తగ్గుతుంది, లేకపోతే ఫుడ్ని తగ్గిస్తే వెయిట్ తగ్గుతుంది. ఇన్నిటి మీద మీకు అవగాహన ఉంది? నేరుగా ప్రశ్నిస్తున్న విమానయాన సంస్థలని ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఇలా చెప్పండి, ఇలా గుండెల మీద చేసుకోండి, ఇలా గుండెల మీద చేసి మిమ్మల్ని మీరు అడగండి. కనీసం అంటే వాళ్ళకి ఇచ్చే ఫుడ్లో ఇంత ఫుడ్ తగ్గిస్తే ఇంకొక 2 సీట్లు పెరుగుతాయి, ఇంత ఫ్యూయల్ ఆదా అవుతుంది, ఇంత ఆలోచిస్తారు కదా. మీరు కూడా ఇటువంటి ఏమైనా ఫేస్ చూస్తుంటే కనుక కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.
ఐ రిమెంబర్ కొన్ని ఘటనలకు సంబంధించి ఇక్కడ ఒక విమానయాన సంస్థలో లేకపోతే ఇంకో విమానయాన సంస్థను ప్రశ్నించడము అది కాదు, యావత్ ప్రపంచం ప్రశ్నించుకోవాల్సిన సందర్భం. మీకు గుర్తుందా? ఐ థింక్ ఐ హ్యావ్ రెడ్, ఎక్కడో నేను చదివాను, ఏమని ఒక విమానయాన సంస్థ ఇంత వాళ్ళకిచ్చే ఫుడ్ని, ప్రయాణికులకు ఇచ్చే ఫుడ్ని తగ్గించుకుంటే అది